ప్రభువైన యేసు క్రీస్తు నామమున దేవుని బిడ్డలందరికీ వందనాలు. మనం చూస్తున్నాం కదా, విజయవాడ పట్టణం ఎంతోమంది గృహాలను పోగొట్టుకుని, ఆస్తులను పోగొట్టుకుని నిరుత్సాహమైనటువంటి పరిస్థితులు వారు ఉండిపోయారు. వారి కొరకు మనం అందరం ప్రార్థిద్దాం. నేను ప్రార్థిస్తుండగా నా ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. సర్వాధికారివైనటువంటి దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నైనా, మా ముందున్నటువంటి విజయవాడ పట్టణం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కన్నీరు కారుస్తూ విలపిస్తున్నాము నైనా. ఈ భయంకరమైనటువంటి నైనా జల ప్రళయము నుంచి నైనా నీ బిడ్డలను రక్షించమని అడుగుచున్నాం తండ్రి. కాపాడమని అడుగుచున్నాము నైనా. దేవా, ఎంతోమంది నిరుత్సాహమైన స్థితిలో ఉండిపోయారు, కన్నీళ్లతో ఉండిపోయారయ్యా, వ్యాధులతో ఉండిపోయినారు నైనా, ఆకలి దప్పికల చేతనైనా ఇబ్బందులు ఉండిపోయారయ్యా. దేవా, వారిని రక్షించమని అడుగుచున్నాం తండ్రి, వారిని కాపాడమని అడుగుచున్నాం నైనా. ఈ జల ప్రళయం నుంచి నేను విడుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. దేవా, నీ ఉగ్రత దినముననైనా ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్టు, మనసు మార్చుకున్నట్టు, పశ్చాత్తాపడినట్టునైనా ఆ ప్రాంత ప్రజలందరినీ నైనా నీవు దర్శించండి, ఆదుకొనండి తండ్రి. ఈ భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి నేను నీ బిడ్డలను తండ్రి రక్షించమని అడుచు. నీ ఒక్కడివే రక్షించగలిగిన దేవుడు అని తండ్రి, నీ ఒక్కడివే సహాయం చేయగలిగిన దేవుడు అని ఆ ప్రాంత ప్రజలందరూ నైనా గుర్తించడానికి సహాయం చేయండి. ఇబ్బందులలో ఉండి మొరపెడుతున్న వారు, నిరుత్సాహమైన స్థితిలో కృంగిపోతున్న వారు నీవే ఆదుకొని సహాయము చేయమని నేను విజయవాడ పట్టణం అంతటిని దర్శించమని నీ దయగలిగిన హస్తమును నేను ఆ ప్రాంత ప్రజలపైన అందరిపైన ఉంచి ఒక్కసారి నేను కనికరించిన పరిస్థితులన్నిటినీ బాగు చేయమని అడుగుచున్నాను తండ్రి. దేవ, ఒక్కసారి పరిస్థితులన్నిటిని అనుకూలపరచమని అడుగుచున్నాను. సహాయం చేయండి నేను ఈ ప్రజలను ఆదుకునమని అడుగుచున్నాను. దేవ, చంటి బిడ్డలు ఉన్నారు, గర్భిణీలు ఉన్నారు నైనా, వృద్ధులు ఉన్నారు నైనా, వారందరికీ నీవే తోడుగుండి రక్షించి సహాయము చేయండి. మా విజయవాడ ప్రాంతమును దీవించి మరల మునుపటి స్థితిని దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.